అల్లు అర్జున్ ఇంటిపై తాజాగా దాడి జరిగింది. హైదరాబాద్లోని ఆయన ఇంటిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చుట్టుముట్టి నానా రచ్చ చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో చనిపోయిన రేవతి కుటుంబానికి న్యాయం చేయాలంటూ ప్లకార్డులు పట్టుకుని బన్నీ ఇంటి ముందు బైఠాయించారు. గేట్లు తీయాలంటూ సెక్యూరిటీని కూడా బెదిరించారు. ఇందుకు నిరాకరించడంతో గోడపైకి ఎక్కి మరీ ఇంటిపై రాళ్లు, టమాటాలు విసిరారు. వీరిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన బన్నీ సిబ్బందిపై కూడా దాడి జరిగింది. గోడ దూకి లోపలికి వెళ్లి గార్డెన్ ఏరియాలో ఉన్న పూల కుండీలను ధ్వంసం చేశారు ఆకతాయిలు. అంతేకాకుండా అడ్డొచ్చిన సెక్యూరిటీ సిబ్బందిని బూతులు తిడుతూ దాడి చేశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణ జరిపిస్తున్నట్లుగా చెప్పారు. ఇక ఈ దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రేవతి కుటుంబానికి న్యాయం చేస్తానని అల్లు అర్జున్ ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. అంతేకాకుండా కుటుంబానికి 25 లక్షల ఆర్థిక సహాయం కూడా ప్రకటించారు. ఇక నిన్నటి ప్రెస్ మీట్ లో ఆసుపత్రిలో ఉన్న శ్రీతేజ్ భవిష్యత్తుకి అన్ని విధాలుగా అండగా ఉంటామని కూడా హామీ ఇచ్చారు. ఇవన్నీ చెప్పినా కూడా అల్లు అర్జున్ ఇంటిపై ఇలా అనూహ్యంగా దాడి జరగడం అభిమానులను షాక్ కి గురిచేస్తోంది. అయితే పక్కా ప్లాన్ ప్రకారమే స్టూడెంట్ యూనియన్ పేరుతో ఈ దాడి చేశారంటూ బన్నీ ఫ్యాన్స్ ఆరోపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ దాడికి సంబంధించిన వీడియోలు కేవలం ఒక ఛానల్లో మాత్రమే ప్రసారమయ్యాయి. అది కూడా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన టీవీ ఛానలే అంటూ అభిమానులు ఫైర్ అవుతున్నారు. కావాలని టార్గెట్ చేసి అల్లు అర్జున్ పై ఇలా దాడి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తనపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవమని అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చారు. పూర్తిగా తన వ్యక్తిత్వాన్ని కించపరచడం కోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఎమోషనల్ అయ్యారు. తెలుగు సినిమా స్థాయిని పెంచడానికే తాను సినిమాలు చేస్తూ ఉంటే మనల్ని మనమే లాక్కునే ప్రయత్నాలే ఇవన్నీ అంటూ బన్నీ అన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన పూర్తిగా దురదృష్టమని, ఎవరూ కావాలని చేసిన ఘటన కాదంటూ మరోసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అదే సమయంలో తన దగ్గరికి ఏ పోలీసు వచ్చి ఏం చెప్పలేదంటూ అల్లు అర్జున్ అన్నారు.